టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. చెప్పమ్మా, నీ పేరేంటి చెప్పు. పూజ సార్. ఏం చదువుతున్నావు, ఏంటి చెప్పు ఒకసారి. ఈసీ డిపార్ట్మెంట్. ఏ ఊరు మీది? రాయవరం సార్. ఓకే. హాస్టలర్వా? డే స్కాలర్. ఓకే, రైట్. యు ఆస్క్ సంథింగ్. ఇప్పుడు నేర్చుకోవడానికి కష్టం కానీ అదే ఫ్యూచర్ అన్నది సార్. ఇప్పుడు ఏం నేర్చుకోవాలని అడుగుతున్నావా? ఇట్స్ టూ హార్డ్. ఇప్పుడు నేర్చుకోవడం కష్టం సార్, కానీ అదే ఫ్యూచర్ అన్నది ఏంటి సార్? ఐదర్ ఇన్ సబ్జెక్ట్ ఆర్ ఏంటి అంటే ఇప్పుడు నేర్చుకోవడం ఫ్యూచర్ ఏది బాగుంటుందని అడుగుతున్నాం ఇండైరెక్ట్గా. ప్రాబబ్లీ ఆబ్వియస్గా ఫ్యూచర్లో బాగున్నది ప్రతిదీ కూడా కష్టంగానే ఉంటుంది ఇప్పుడు నేర్చుకోవడం, అంతే కదా ఆబ్వియస్గా. ప్రాబబ్లీ ఫ్యూచర్ టెక్నాలజీస్లోకి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే రీసెర్చ్లోకి వెళ్ళాలమ్మా. బేసికల్గా ఐ డోంట్ నో మరి ఇక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు నాకు. కొంచెం ఫ్యాకల్టీ కూడా రీసెర్చ్ చేస్తారని చెప్తున్నారు. సో ప్రాబబ్లీ రీసెర్చ్లోకి కానీ మీరు నెమ్మదిగా సెకండ్ ఇయర్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏదైనా మీకు ల్యాబొరేటరీస్ ఏదైనా ఉన్నట్లయితే రోబోటిక్స్ కానీ, ఏదైనా క్రిప్టోగ్రఫీ కానీ, లేకపోతే థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ కానీ, అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఫీల్డ్స్కి సంబంధించినటువంటి ఫీల్డ్స్లో రీసెర్చ్లోకి కానీ ప్రాజెక్ట్స్లోకి కానీ వెళ్ళి మీరు చేయగలిగినట్లయితే ఎప్పుడూ డైరెక్ట్గా మీరు ఒక పని చేయొచ్చు. మీకు నాలెడ్జ్ ఏమీ లేదు, యూ కెన్ పికప్ వన్ ప్రాజెక్ట్, మీకేం తెలియదు కూడా. ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొన్ని స్కిల్స్ అవసరం అవుతాయి. ఆ స్కిల్ అప్పుడే నేర్చుకోవచ్చు. కొంతమందికి ఎలా మొదలు పెట్టాలో తెలియదు, ఏ స్కిల్ నేర్చుకోవాలో తెలియదు, ఏ ప్రాజెక్ట్ వెతకాలో తెలియదు, అంతే కదా. మోస్ట్ కేసెస్ అలాగే ఉంటారు. అలాంటి పిల్లలు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాజెక్ట్ని పిక్ చేయండి, ఏది అవైలబుల్గా ఉంటే అది. మీ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ లేదా ఆన్లైన్లో కానీ వాట్ ఎవర్ ద మీన్స్. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాడికి కొన్ని స్కిల్స్ కావాలి కదా ఆబ్వియస్గా. ఆ స్కిల్ అప్పుడు నేర్చుకోండి. దిస్ ఈజ్ ద రివర్స్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని. అంటే మోస్ట్ పీపుల్ జనరల్గా కొంత ఐడియా లేని, అవగాహన లేని వ్యక్తులు ఏం చేయాలంటే రివర్స్లో చేస్తూ ఉండాలన్నమాట. నువ్వు ఆల్రెడీ పికప్ చేసేసావు ప్రాజెక్ట్ని, అది నీకు రాదు, నీకు తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎలా మొదలు పెట్టాలో తెలియదు, బట్ స్టిల్ యూ కెన్ డూ ఇట్. మేబీ ఆ లెర్నింగ్ ప్రాసెస్లో ఇది కావాలి కదా, ఇది నేర్చుకుందాం, మళ్ళీ ఇది కావాలి కదా, ఓకే డిస్ట్రిబ్యూటెడ్ ఆల్గరిథమ్స్ కావాలి, నేర్చుకుందాం, లెట్ ఇట్ బి. ఇట్లాగ మొక్కల కింద బ్యాక్ సైడ్ స్టార్ట్ చేసి ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ కానీ ఫినిష్ చేయగలిగినట్లయితే డెఫినెట్గా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒక ఓన్గా నేను ఒక ప్రోడక్ట్ని లేకపోతే ఒక అవుట్కమ్ని, ఒక ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలిగిన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ప్రాబ్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి యూ కెన్ పికప్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏమీ లేదు. ఏదైనా తీసుకుని ఆ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. మేబీ ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్లో సమ్మర్ ఇంటర్న్షిప్స్కి వెళ్ళాలమ్మా మీరు. సమ్మర్లో ఇప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. 4 winters and 4 summers, 8 ఉంటాయండి, 8 ఆపర్చునిటీస్. ఎవరైతే 8 చేస్తారో ఫైనల్ ఇయర్లో కూడా 4 కూడా బయటికి వెళ్ళొచ్చు. ప్రాజెక్ట్కి బయటికి పంపిస్తారు జనరల్గా కాలేజెస్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. సో ప్రాబబ్లీ మీరు బీటెక్ 4 years చదువుతున్నప్పుడే 1.5 year ఎక్స్పీరియన్స్ వచ్చేయాలి. అందుకని జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప జాబ్ ఎవరో. మీరేమంటారంటే సార్ నాకు జాబ్ ఇవ్వకపోతే నాకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అంటారు, కానీ కాదు, చదువుకున్నప్పుడే. ఇప్పుడు అందు గురించి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ యూ గో టు ఎనీ టాప్ కాలేజెస్లో ఉన్న ప్రీమియర్ కాలేజెస్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే జనరల్గా ఫస్ట్ ఇయర్ వింటర్ 1 month మా దగ్గర చాలామంది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. మేము వాళ్ళకి చెప్తూ ఉంటాం, దీనికి అప్లై చేసుకోరు, దీనికి అప్లై చేసుకోరని. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సమ్మర్ ఇంటర్న్షిప్ అబ్రాడ్ కానీ ఇండియా కానీ అప్లై చేసుకోవడం, అదొక 2 months 3 months. అంటే ఏమైంది, ఫస్ట్ ఇయర్ సమ్మర్, సెకండ్ ఇయర్ సమ్మర్, థర్డ్ ఇయర్ సమ్మర్, అక్కడ ఒక 9 months సరిపోయింది. అలా వింటర్ ఓవరాల్గా ఇది ప్లస్ ఫైనల్ ఇయర్ 4 ప్రాజెక్ట్ బయట చేస్తారు, ఏదర్ జాబ్ ఆర్ మేబీ రీసెర్చ్ అంటారు. అంటే మొత్తం ఏమైందంటే మీకు 1.5 year ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ 1.5 year ఎక్స్పీరియన్స్ బట్టే ఈ జనాలకి ఇలాగ ₹1 కోటి 50 లక్షలు జీతాలు ఇస్తున్నారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ వాడేమి చదువుకుని వచ్చి సర్టిఫికేట్ చూపిస్తే జాబులు ఎవరు వాడికిని. సో వాళ్ళ సీవీలో మీరు ఎప్పుడైనా లింక్డ్ఇన్లోకి వెళ్ళి చూస్తే సీవీలో 10-20 ప్రాజెక్టులు ఉంటాయి ఒక్కొక్కడికే. కొంచెం పెద్ద కాలేజీలో ఉన్న పిల్లలకి మీరు ప్రొఫైల్స్ మీరు చూస్తే వాళ్ళు సీవీ పెడతారు, జనరల్గా టాప్ స్టూడెంట్స్ సీవీస్ పెట్టేస్తారు లింక్డ్ఇన్లో. పెట్టి మీరు చూస్తే ప్రాజెక్ట్స్ 10, 20, 30 ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ అంటే వాడు ఆఫ్లైన్ ఉండొచ్చు, కొన్ని ఆన్లైన్ ఉండొచ్చు, కొన్ని అంటే జనరల్గా కాలేజెస్కి వెళ్తాం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ వింటర్లో మీరు ఏం చేయాలి 1 month ఆ వింటర్ ఇంటర్న్షిప్స్ నేను వీడియోస్ చాలా చేశానమ్మా, వినండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే సమ్మర్లో ఏం చేయాలి, ఇప్పుడు ఈ సమ్మర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఆల్మోస్ట్ 30 or 40 చెప్పినట్టున్నాను నేను. చాలామంది అప్లై చేసి, నేను జేఎన్టీయూ కాకినాడకి వెళ్తే అందరూ చేతులు ఎత్తారు, వీడియోలు అవి విని ఎంతమంది అప్లై చేసుకున్నారా బాబు అని. ఓకే, కనీసం 20 మంది ఐఐటీ కాన్పూర్కి, ఐఐటీ మద్రాస్కి వెళ్తున్నారు సమ్మర్ ఇంటర్న్షిప్స్కి. సో ప్రాబబ్లీ అంటే అలాంటివి పట్టుకుని అప్లై చేయాలి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అబ్రాడ్ ఇంటర్న్షిప్స్. ఇట్లాగ ఏంటంటే అన్నీ మన దగ్గరే, మన కాలేజీలోనే, మన చోటే ఉండాలని రూల్ ఏం లేదు. సో వరల్డ్ ఈజ్ ఓపెన్ నావ్. ప్రాబబ్లీ నీకు చూడటం రావాలి, అన్ని పక్కలకి చూడటం రావాలి. ఎప్పుడైతే చూడటం వచ్చిందో ఎక్కడో ఒక చోట మనకి కనపడుతుంది. అలా చూడటమే లేకుండా అయిపోతే మనకు కనపడవు కదా, అలా ఏం జరుగుతుంది ఏంటన్నా తెలియాలి కాబట్టి. సో టైం వేస్ట్ చేయకుండా కానీ ఎనర్జీని కానీ ప్రాబబ్లీ ఇప్పుడు ఇది ఇందాక చాట్ GPT ఎలా వాడాలంటే అక్కడికి వెళ్ళి కొట్టాలి నువ్వు ఇంటర్న్షిప్ల గురించి, అక్కడ ఉపయోగపడుతుంది.
సో అట్లాగా ఏదైనా కొంత, లేకపోతే ఎవరో ఒకళ్ళు మాలాంటి వ్యక్తులు చెప్పిన ఏదైనా వీడియోస్ కానీ, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు తీసుకోవడం, అప్లై చేయడం. అలా వింటర్ సమ్మర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీగా ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి ఆఫ్ క్యాంపస్ జాబులు వచ్చే అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంటుంది. అదర్వైజ్ మీకు అసలు హ్యాకథాన్స్ అని, కాంపిటీషన్స్ అని, ఇంటర్న్షిప్స్ అని, మేబీ ఈవెన్ ఐఐటీస్లో బాగా జరుగుతూ ఉంటాయి జనరల్గాను. ఈవెన్ రీసెంట్గా ఐఐటి కాన్పూర్లో జరిగింది, ఐఐటి ఢిల్లీలో హ్యాకథాన్స్ బాగా జరుగుతూ ఉంటాయి, కాంపిటీషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ఐఎస్ఐ, సిఎంఐ, ఇలా పెద్ద పెద్ద కాలేజీలు, ఐజర్స్ కానీ, లేకపోతే నైజర్ కానీ, ఐఎస్సిఎస్ కానీ, ఇలాంటి ప్రీమియర్ కాలేజెస్లో జనరల్గా ఏవో యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. ఆ వెబ్సైట్స్ మీరు ఫాలో అవుతూ ఉండాలి, టైం వేస్ట్ చేయకుండా. చూసుకుని అవి ల్యాప్టాప్లో చూసుకోవాలి, మొబైల్ అనే నా ఉద్దేశం కదా, మొబైల్ లేకుండా ల్యాప్టాప్లో చూసుకుని ఇంపార్టెంట్ ఏమంటే నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ సో సీరియస్ అబౌట్ ఈ అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ అంటే రీసెర్చ్కి వెళ్ళాలని చెప్పాను కాబట్టి మేబీ లాస్ట్ ఈ సమ్మర్కి సంబంధించిన ఒక 25 ఎన్నో వీడియోలు చేసి ఉంటాను నేను ఇంటర్న్షిప్స్. ఉదాహరణకి నువ్వు ఒక్కొక్క ఇంటర్న్షిప్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే వీడియో నేను చేయను, ఒక్కసారి చేసిన తర్వాత వీడియోని రిపీట్ చేయను ఇప్పుడు నేను. సో మోస్ట్లీ అదే టాపిక్స్ అన్లెస్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ అడ్వాన్స్డ్ ఫిజిక్స్ ఎలా చదవాలని చెప్పాను అనుకో, ఇంకా అది 5 ఏళ్ళని అంతే, మళ్ళీ ఆ ఇయర్ టచ్ చేయను నేను. సో జనరల్గా ఎందుకంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకంటే మెడికల్లో, అగ్రికల్చరు, లేకపోతే బీడిఎస్, లేకపోతే ఫార్మా, లేకపోతే నర్సింగ్, లేకపోతే యూకే, ఆస్ట్రేలియా, యూఎస్, కెనడా, ఇలా అన్నీ చెప్తూ ఉంటాను కాబట్టి రిపిటేషన్ చేసే అంత టైం నాకు ఉండదు. సో నువ్వేం చేయాలంటే ఆ ఇంటర్న్షిప్స్ అన్ని తీసుకుని అన్ని నోట్ చేసుకుని, ఓకే నవంబర్లో డెడ్ లైన్ ఇది డిసెంబర్లో డెడ్ లైన్, దీనికి ఎలిజిబిలిటీ సెకండ్ ఇయర్ అని రాసుకుని నెక్స్ట్ ఇయర్ అదే నవంబర్లో ఓపెన్ చేయాలి ఆ వెబ్సైట్ని. అది పడుతుంది కదా నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఈసారి పడిందంటే నెక్స్ట్ ఇయర్ పడుతుంది కదా. అలాగే వింటారు. ఇట్లాగా ఒక డేటాబేస్ని తయారు చేసుకోవాలి మీరే. ఆ డేటాబేస్ని తయారు చేసుకుని ఆ మంత్ వచ్చినప్పుడు కరెక్ట్గా హిట్ చేస్తూ ఉండాలి. అలాగే ఒక 20, 25, 30 అప్లై చేసినట్లయితే ఏదో తగులుతూ ఉంటుంది. ఇట్లాగ వర్క్ చేయాలి మీరు, ఎనర్జీని ఇలా వాడుతూ ఉండాలి మీరు. యూ ట్రై టు సెర్చ్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ కీప్ ఇట్ అండ్ యూజ్ ఇట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో రీసెర్చ్ ఏరియాస్లోకి వెళ్ళాలి. అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ అంటే ఇవే అన్నమాట. డేటా సైన్స్, ఎనర్జీ సెక్టర్ చాలా బూమింగ్ సెక్టర్ యాక్చువల్లీ. సో ఇట్లాంటివి ఇప్పుడు అలాగే సెమీ కండక్టర్స్ కానివ్వండి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టూడెంట్ కాబట్టి చాలా మంచి మంచి ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఎన్విడియా కానీ వాళ్ళు కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఎన్విడియా వాళ్ళు ఆన్లైన్లో ఎన్విడియా వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీగా ఆఫర్ చేస్తారు. ఎన్విడియా వాళ్ళు సర్టిఫికేట్ కోర్సు ఆఫర్ చేస్తారు, అవి వినాలి. ఎన్విడియా వెబ్సైట్లోకి వెళ్ళి చూడాలి మీరు, చెత్త చూడటం మానేసి అలాంటివి చూడాలి. ఎన్విడియా, ఐబీఎం ఉందనుకో, క్వాంటమ్ మీద ఫ్రీ కోర్సెస్ ఆఫర్ చేస్తారు. ఐబీఎం మొత్తం ఫ్రీగా ఉంటాయి కోర్సులు, ₹1 కట్టక్కర్లేదు మీరు. ఐబీఎం ఈజ్ ద పైనీర్ ఇన్ ద వరల్డ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటర్స్. వాళ్ళ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, పోయి వినడానికి ఏముంది, అది సిలబస్లో ఉండక్కర్లే, మీరు వినొచ్చు కదా. మీరు విని అర్థం చేసుకుని కొంచెం లిట్గా క్విస్కిట్ అని చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి క్వాంటమ్కి సంబంధించినవి అట్లాంటివి. సో అలాంటివి మీరు సెర్చ్ చేసుకుని అలాగ ఒక్కొక్క స్టెప్ వెక్కడానికి మీరు ట్రై చేయాలి. ఇవన్నీ పాసిబుల్ వెన్ యు ఆర్ సో డిసిప్లైన్డ్. ఆ డిసిప్లైన్గానే ఆ 8 to 11 కాన్సెప్ట్ని మీరు ఎప్పుడైతే డిసిప్లైన్డ్గా ఫాలో అయ్యారో ప్రాబబ్లీ బెటర్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.